హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మాక్ టెస్ట్ 33 పార్ట్ 2 అండి. మీకు పార్ట్ 1లో 15 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. పార్ట్ 2 చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ O is the circumcenter of triangle PQR lying inside the triangle, then angle OPR plus angle PQR is equal to. మీకు PQR అనేది ఒక ట్రయాంగిల్ అండి, PQR, రైట్. దీంట్లో O అనేది మీకు ఒక సర్కంసెంటర్ అంటే పరివృత్త కేంద్రం. అయితే OPR అంటే ఈ వాల్యూ, OPR ఈ వాల్యూ ప్లస్ OQR PQR ఈ వాల్యూ అనుకోండి. ఇది మీకు సర్కంసెంటర్ అంటే దీనికి ఒక సర్కం సర్కిల్ ఉండాలి కదా. సర్కం సర్కిల్ ఇలా డ్రా చేస్తున్నాను నేను. ఏదండి ఇది సర్కం సర్కిల్, రైట్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి మీరు. ఇప్పుడు ఇది మీకు సెంటర్ కదండి, సెంటర్ నుండి సర్కిల్ పైకి డ్రా చేసింది ఇది మీకు రేడియసా? ఇది రేడియసే, ఇది రేడియస్. అంటే ఇది O అనుకుంటే OP రేడియస్, OR రేడియస్ అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ట్రయాంగిల్ OPR అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా, సమద్విబాహు త్రిభుజం కదా. ఎందుకంటే ఈ సైడ్ ఈక్వల్ అంటే ఇక్కడున్న యాంగిల్ టీటా అయితే ఇక్కడున్న యాంగిల్ టీటా అవ్వాలి. అంటే ట్రయాంగిల్ OPR గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. OPR మీకు ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్ 180 కదా. ఇది టీటా అయితే ఇక్కడున్న యాంగిల్ ఏమవ్వాలండి? 180 మైనస్ 2 θ అవ్వాలి, అంతేనా? 180 మైనస్ 2 θ అవ్వాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నాకు ఒక పాయింట్ చెప్పండి. ట్రయాంగిల్లో ఇక్కడ కనుక మీరు సర్కంసెంటర్ అనుకున్నారనుకోండి O. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మీరు టీటా యాంగిల్ ఫామ్ చేస్తే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 2 θ అవ్వాలి. మీకు ఈ పాయింట్ తెలవాలి ఫస్ట్. ఇది పాయింట్ నెంబర్ 1. లేదా ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు దీన్నే. ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో మీకు ఇది ఒక కార్డ్ అనుకుంటే ఈ కార్డ్ అనేది సర్కంఫరెన్స్ పైన టీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ కార్డ్ AB అనే కార్డు సర్కంఫరెన్స్ పైన టీటా యాంగిల్ చేస్తే ఇదే AB అనే కార్డు సెంటర్ దగ్గర 2 θ యాంగిల్ చేస్తుంది. ఈ రెండు పాయింట్స్ మీకు సేమ్ పాయింట్ అండి, ఒకటే దగ్గర నుండి వచ్చినాయి మీకు. ఇక్కడ PR అనే కార్డు మీకు ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో ఇక్కడ చేసే యాంగిల్ దీంట్లో సగం ఉండాలి. అంటే ఇక్కడ 2 θ చేస్తే ఇక్కడ θ చేయాలి కదా. ఇక్కడ 180 మైనస్ 2 θ చేస్తే ఇక్కడ దాంట్లో ఆఫ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత చేయాలి? 90 మైనస్ θ చేయాలి, రైట్. ఇప్పుడు మీకు ఏం అడిగిందంటే OPR ఎంత ఉంది? ఇక్కడ టీటా ఉంది, టీటా ప్లస్ PQR ఎంత ఉంది? 90 మైనస్ θ. ఈ రెండింటికి సమ్ అడిగినారు కదా. మైనస్ θ ప్లస్ θ క్యాన్సిల్ అయ్యి మీకు ఎంత వస్తుంది? లాస్ట్కి 90 degrees వస్తుంది. సో ఆప్షన్ ఎంత ఉందండి? 90 ఎక్కడుంది మీకు? B మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 19%. A person wants to increase his expenditure by 9% only. By what percent? Correct to 1 decimal place. Should he reduce his consumption? పంచదార యొక్క ధర 19% పెరిగాను. ఒక వ్యక్తి తన ఖర్చు 9% మాత్రమే పెరుగుటకు నిర్ణయించాను. అయితే ఎంత శాతం తన వినియోగంను తగ్గించవలెను? ఇనీషియల్గా మీరు 100 రూపాయలు పెడితే ఒక కేజీ వస్తుంది అనుకోండి. 100 రూపీస్ పర్ కేజీ ఉంది ప్రైజ్ ఇనీషియల్గా. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, కేజీ ప్రైస్ కూడా 100 రూపీస్ పర్ కేజీ ఉంది. మీకు ఎంత వస్తుందండి? ఒక కేజీ కొనగలుగుతారు కదా. ఇప్పుడు ప్రైస్ ఏమైందంటే 19% పెరిగింది. అంటే 19% పెరిగిందంటే ఇప్పుడు ఏమైంది? 119 రూపీస్ పర్ కేజీ అయింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక కేజీ కొనేది కదా, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు పర్ కేజీ ఉంది, మీకు ఒక కేజీ వచ్చేది. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, 100 రూపాయలు ఉంటే ఇప్పుడు రేట్ ఎంత అయింది? 119 రూపీస్ అయింది పర్ కేజీ. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఎక్స్పెండిచర్ని కూడా మీరు 9% పెంచుతున్నారు. అంటే ఇనిషియల్గా మీరు 100 రూపాయలు ఉంటే 100 రూపీస్ మీ దగ్గర ఉంటే ఇప్పుడు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? 109 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. ఎంత? 109 రూపీస్. ఇప్పుడు మీకు ఒక కేజీ రావాలంటే మీకు 119 రూపాయలు కావాలి. కానీ మీ దగ్గర ఎంత ఉంది? 109 రూపాయలు ఉంది. ఇంతకుముందు 100 రూపాయలు కేజీ ఉన్నప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక కేజీ వచ్చింది. కానీ ఇప్పుడు 119 రూపాయలు పర్ కేజీ ఉంది, కానీ మీ దగ్గర ఉన్న 109 ఉంది కాబట్టి మీకు ఒక కేజీ రాదు. మీకు ఒక కేజీ రావాలంటే ఇంకెంత ఎక్స్ట్రా కావాలి? 110 రూపాయలు ఎక్స్ట్రా కావాలి. ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటే మీకు కేజీ వస్తుందండి. అంటే ఇప్పుడు మీకు వచ్చేది ఎంత వస్తుంది?
కేజీ కన్నా తక్కువ వస్తుంది. ఇంతకుముందు 1 కేజీ వస్తే ఇప్పుడు కేజీ కన్నా తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వస్తుందో చెప్పండి. ప్రజెంట్ రేట్లో మీకు 10 రూపాయలు ఉంటే 1 కేజీ వచ్చేది కదా, అంటే ఇప్పుడు 10 రూపాయలతో మీకు ఎంత వస్తుందండి? 10 రూపాయలతో ఇప్పుడు 119 రూపీస్ రేట్ ఉంది, మీకు 10 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 119 రూపీస్ ఉంది కాబట్టి 10 రూపాయలతో ఎంత కొనగలుగుతారో అంత క్వాంటిటీ తక్కువ వస్తుంది కదా మీకు. సో 10/119 × 100 అంటే ఇప్పుడు ఇంత తక్కువ వస్తుంది. సో ఇప్పుడు దీని పర్సెంటేజ్ చెప్పండి. 1000/119 చేస్తే ఎంత వస్తుంది? 119 × 8 టైమ్స్. ఇక్కడ అన్ని దగ్గర మీకు 8 ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించద్దు. ఇంకా 119 × 8 అంటే ఎంత వస్తుంది? 100 × 8 అంటే 800 అవుతుంది. 19 × 8 అంటే 152 అవుతుంది. సో 952 అవుతుంది మీకు. 952 వెళ్ళిపోయిందంటే మిగిలింది 48 కదా, 48. సో 8 టైమ్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఒక 0. 119 × 4 చేసినారు అనుకోండి, 400. 19 × 4 అంటే 76. సో 8.4 వరకు వస్తుందా? సో 8.4 అనేది మీకు రైట్ ఆన్సర్. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 18. 2 pipes A and B fill a tank in 15 and 20 minutes respectively. When both pipes are open together, pipe A works with 5/8 of its efficiency and pipe B works with 5/6 of its efficiency. Due to some blockage in pipes, ఇక్కడ full stop అండి. After some time, the blockage was removed and the tank now got filled in 5 minutes. Find for how much time pipes were blocked. A మరియు B అనే 2 పైపులు ఒక ట్యాంకును వరుసగా 15 మరియు 20 నిమిషాల్లో నింపుతాయి. ఏ అనే ఒక పైప్ ఉంది, బి అనే ఒక పైప్ ఉంది. ఇది మీకు 15 నిమిషాల్లో నింపుతుంది, ఇది మీకు 20 నిమిషాల్లో నింపుతుంది. రైట్, ఇది టైమ్స్ అండి. ట్యాంక్ కెపాసిటీ ఏమనుకోవచ్చు మీరు? ఎల్సిఎం తీసుకుంటాం కదా, ట్యాంక్ కెపాసిటీ 15కి 20కి ఎల్సిఎం ఎంత? 60. అంటే మీకు ట్యాంక్ కనుక 60 లీటర్లు ఉందనుకున్నారు అనుకోండి, ఇది మీకు 15 నిమిషాల్లో నింపుతుందంటే ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? నిమిషానికి 4 లీటర్లు నింపాలి, అంతేనా? 60 లీటర్లని 15 నిమిషాల్లో నింపుతుందంటే నిమిషానికి 4 లీటర్లు నింపుతుంది. 15 × 4 60 అవుతుంది. 20 × ఎంత చేస్తే 60 అవుతుంది? 3 చేస్తే అంటే 3 లీటర్స్ 20 మినిట్స్. సరే, ఇక్కడ వరకు మీద అయిపోయిందండి డేటా. పైపులలో ఉన్న అవరోధముల వల్ల 2 పైపులు ఒకేసారి తెరిచినా కూడా పైపు ఏ 5/8వ సామర్థ్యంతో, పైపు బి 5/6వ సామర్థ్యంతో పనిచేయవు. అంటే పైప్లో బ్లాకేజ్ ఉండడం వల్ల పైప్ ఏ నిమిషానికి 4 లీటర్లు ఫిల్ చేయాలండి, కానీ అంత ఫిల్ చేయట్లేదు. దీంట్లో 5/8 కెపాసిటీ, అంటే 4లో 5/8 కెపాసిటీ ఎంత? 4/2 అంటే 2.5 లీటర్స్ మాత్రమే నింపుతుంది. పైపు బి 3లో 5/6 కెపాసిటీ, 3 2s ఎంత? 2.5 లీటర్స్. ఇది కూడా మీకు 2.5 లీటర్సే ఫిల్ చేస్తుంది. యాక్చువల్గా అయితే 4 లీటర్స్ ఫిల్ చేయాలి పర్ మినిట్కి, కానీ దాంట్లో బ్లాకేజ్ ఉండడం వల్ల 2.5 లీటర్సే ఫిల్ చేస్తుంది. ఇప్పుడు తర్వాత ఏమైందంటే కొంత సమయం తర్వాత, అంటే కొంత సమయం వరకు 2.5 లీటర్సే ఫిల్ చేసిందండి. కొంత సమయం తర్వాత మీరు ఈ బ్లాక్ని ఐడెంటిఫై చేసి దాన్ని తీసేసినారు. అప్పుడు బ్లాక్ తీసేసిన తర్వాత 5 నిమిషాలు నిండినది. కొంత సమయం తర్వాత అవరోధమును తొలగించడం వలన ట్యాంకు 5 నిమిషాల్లో నిండినది. ట్యాంక్ ఎప్పుడు తర్వాత అంటే 5 నిమిషాలు, స్టార్టింగ్ నుండి 5 నిమిషాలు కాదండి, బ్లాకేజ్ తీసిన తర్వాత 5 నిమిషాలు. ఎందుకంటే ఒకవేళ మీకు బ్లాకేజ్ లేకపోయినా కూడా నిమిషానికి 4 + 3 7 లీటర్లు నింపుతుంది కదా. 60 లీటర్లు నిండాలంటే మీకు 7 లీటర్ల నిమిషానికంటే 7 × 56 8 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది. మీకు బ్లాకేజ్ లేకపోతేనే నార్మల్గా ఫిల్ చేస్తేనే 8 నిమిషాలు పడుతుంది. బ్లాకేజ్ ఉంటే మీకు 5 నిమిషాలు పట్టదండి. ఈ 5 నిమిషాలు ఎప్పటిదంటే బ్లాకేజ్ రిమూవ్ చేసిన తర్వాత 5 నిమిషాలు టైం పట్టింది. ఇది మీకు అంటే ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి. మొత్తం మీకు 60 లీటర్లు కదా, బ్లాకేజ్ ఉన్నంత వరకు మర్చిపోండి మీరు. ఇది విత్ బ్లాక్ అనుకోండి, విత్ బ్లాక్. ఇక్కడ వరకు ఎంత? ఇది వితౌట్ బ్లాకేజ్. మీకు బ్లాకేజ్ లేకుండా ఎంత టైం పట్టిందండి? 5 నిమిషాలు కదా. 5 నిమిషాలకి 2 ఎంత నింపుతాయి చెప్పండి? నిమిషానికి 4 + 3 7 కదా. 7 × 5 అంటే 35 నింపాలి. అంటే బ్లాక్ మొత్తం 60 లీటర్లు కదా, 35 వితౌట్ బ్లాకేజ్ అంటే మిగిలిన 25 ఎప్పుడండి? విత్ బ్లాకేజ్తో నింపాలి కదా. బ్లాకేజ్ ఉన్నప్పుడు ఎంత? 2 కలిపి ఎంత నింపుతున్నాయండి? ఇది 2.5, ఇది 2.5 అంటే 5 లీటర్లు నింపుతున్నాయి. అంటే నిమిషానికి 5 లీటర్లు నింపుతున్నాయి, 25 లీటర్లు నింపాలి. అంటే 25/5 అంటే ఎంత? 5 మినిట్స్. అంటే బ్లాకేజ్ మీకు 5 మినిట్స్ ఉన్నట్టు. అంటే ఆప్షన్ ఏమి రైట్ ఆన్సర్ అండి, 5 నిమిషాలు బ్లాకేజ్ ఉన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 19 to 22 ఏమి మీకు డిఐ క్వశ్చన్స్ అండి. సింపుల్ క్వశ్చన్. మీకు డిఐలో డేటా ఏమి ఇచ్చినారంటే
యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ కంపెనీ. ఒక కంపెనీ యాన్యువల్గా 81 కోట్లని ఖర్చు చేస్తుంది. ఆ కంపెనీ దేనిపైన ఖర్చు చేస్తుందంటే శాలరీ పైన ఇంత, ట్యాక్స్ పైన ఇంత, ఆపరేషన్స్ పైన ఇంత, ఇంట్రెస్ట్ పైన ఇంత అండ్ మిసలేనియస్ పైన ఇంత ఖర్చు చేస్తుంది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 19. హౌ మచ్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ మిసలేనియస్ యాన్యువల్లీ? మిసలేనియస్ పైన ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది? 24% కదా మొత్తం, అంటే 24/100, 24% అంటే ఇంతే కదా. మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత? 81. సో ఇప్పుడు చేయండి. యూనిట్ డిజిట్ మీకు ఎంత రావాలి? 4 రావాలి. యూనిట్ డిజిట్ 4 ఎక్కడెక్కడ ఉంది? ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు, ఈ రెండింటి ఉంది. సో ఇప్పుడు మొత్తం చేయాల్సిందే. 4 × 1 4. సో నెక్స్ట్ ఏం చేయాలి మీరు? 1 × 2 ఎంత? 2. 8 × 4 ఎంత? 32. ఇలా కదండి. మీరు 24 × 81 చేస్తే ఫస్ట్ ఇలా చేస్తారు, తర్వాత ఈ రెండింటిని చేస్తారు, ఇంతే కదా. సో 1 × 2 8 × 4 32 + 2 ఎంత? 34. అంటే లాస్ట్ మీకు 0.44 రావాలి. 0.44 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 19.44 మీకు రైట్ ఆన్సర్ అండి. అంతేనండి. 24 81 ఇలా కదా చేసేది మనం. 4 2 8 ఇంతే అండి. సో లాస్ట్ 4 రావాలి కాబట్టి మీకు 19.44 రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఇన్ క్రోర్స్ అండ్ ట్యాక్సెస్ బై ద కంపెనీ? కంపెనీ పన్నులకు నెలకు చేసే ఖర్చు ఎంత? ఇక్కడ మీరు చూడాల్సింది ఇదండి, నెలకు ఎంత ఖర్చు చేస్తుంది. ఇది మీకు ఇచ్చిన సంవత్సరానికి కదా. ట్యాక్సెస్ పైన సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తుందని 25%, ఫ్రాక్షన్లో అయితే 1/4 కదా. అంటే మొత్తం కనుక మీకు 81 కోట్లు అయితే దీంట్లో 1/4ని సంవత్సరానికి ఖర్చు చేస్తుంది. నెలకు అంటే బై 12 చేయాలి కదా, బై 12. సో ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ అండి? ఇది 27 టైమ్స్ అవుతుంది, ఇది 4 టైమ్స్, అంటే 27/16 మీకు రైట్ ఆన్సర్. సో 27/16 చేస్తే ఏమొస్తుంది? సో 16 1 టైమ్ 16. సో ఇంకా 11 ఎంత మిగులుతుంది? 16 అంటే ఇంకో 11 మిగులుతుంది, అంతే కదండి. సో డెసిమల్ పెట్టుకుంటే ఒక 0. 16 ఎన్నిసార్లు పోతుందండి? 16 16 × 8 చేస్తే ఎంత? సో ఇక్కడ మీకు 1 పాయింట్ వస్తుంది కాబట్టి 16 × 5 అంటే మీకు 80 అవుతుందండి. 16 × 6 అంటే 96 అవుతుంది. సో 96 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 16 × 7 అంటే ఎంత అవ్వాలి? 112 అవ్వాలి. 16 × 7 అంటే 112 కదా. 7 లేదు కాబట్టి 6 తీసుకోవాలి. సో 1.6 మీకు ఆన్సర్ రావాలి. 1.6. 16 × 7 తీసుకుంటే మీకు 112 దాటిపోతుంది. సో 16 × 6 తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ప్రొసీడ్ అవుతుంది. ఆన్సర్ మీకు 1.6875 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21. ఇఫ్ 14% ఆఫ్ మిసలేనియస్ is spent on research of tubes, then how much is spent on research of tubes annually? వివిధ పరమైన లేదా నానా విధాల ఖర్చులలో 14% గొట్టం యొక్క పరిశోధనకు ఖర్చు చేశాను. అయితే ఈ పరిశోధనకు అయిన ఖర్చు ఎంత? మీకు మొత్తం 81 కదండి ఖర్చు చేసింది. దాంట్లో మిసలేనియస్ పైన ఖర్చు చేసింది ఎంత? 24/100. ఇది మిసలేనియస్లో ఖర్చు చేసింది. దీంట్లో 14% దేనిపైన ఖర్చు చేసినారు? ట్యూబ్స్ పైన రీసెర్చ్ చేయడానికి. అయితే ట్యూబ్స్ పైన రీసెర్చ్ చేయడానికి ఖర్చు చేసింది ఇంత కదా. ఈ వాల్యూ ఎంత? మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందండి? 4 16, ఇది 1, అంటే యూనిట్ డిజిట్ మీకు 6 రావాలి. ఇక్కడ మీకు 4 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ మీకు 4 పాయింట్స్ ముందు రావాలి. 1 2 3 4 ఇలా డెసిమల్ రావాలి. ఇలా ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేయండి మీరు. 6 వచ్చి ఇక్కడ 6 వచ్చింది, 4 పాయింట్స్ ముందు డెసిమల్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీరు మిగతాది ఏం చేయాల్సిన అవసరం లేదు, రైట్. క్వశ్చన్ నెంబర్ 22. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఆపరేషన్స్ అండ్ మిసలేనియస్ మోర్ దాన్ దట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ శాలరీ? ఇంట్రెస్ట్ అండ్ శాలరీ కన్నా ఇంట్రెస్ట్ అండ్ శాలరీ కలిపితే ఎంత? ఇది 20, శాలరీ ఎంత? 15, మొత్తం ఎంత? 35%. దీనికన్నా మిసలేనియస్ అండ్ ఆపరేషన్స్ ఇది 16, 24, 40. ఈ 40 అనేది ఎంత శాతం ఎక్కువ ఉంది? సో రేషియో తీసుకుంటే 5 7 టైమ్స్, 5 8 టైమ్స్. ఇది 7 పార్ట్స్ అయితే ఇది 8 పార్ట్స్. 1 పార్ట్ ఎక్కువ ఉంది, దేనిపైన 7 పార్ట్ ఎక్కువ ఉంది. 1/7 అంటే 14 2/7%, అంటే 14.28. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 23.
If the driving wheel of a bicycle makes 560 revolutions in traveling 1.1 kilometers, find the diameter of the wheel. ఒక సైకిల్ యొక్క చక్రం 1.1 కిలోమీటర్ల దూరాన్ని 560 పరిభ్రమణాల్లో ప్రయాణిస్తుంది. అయితే చక్రం యొక్క వ్యాసం ఎంత? మీకు సింపుల్ ఫార్ములా అండి. సైకిల్ టైర్ కనుక ఒక్కసారి తిరిగింది అనుకోండి, దాని పెరిమీటర్ తిరిగినట్టు కదా. పెరిమీటర్ ఎంత? 2πr. అంటే ఒక్కసారి తిరిగితే ఇంత తిరిగినట్టు, దాని పెరిమీటర్ తిరిగినట్టు. ఇలా 560 సార్లు తిరిగిందంట. 560 సార్లు తిరిగితే 560 సార్లు ఒక్కొక్కసారి తిరిగితే ఇంత. ఈ మొత్తం కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 1.1 కిలోమీటర్స్. 1.1 కిలోమీటర్స్ని నేను కనుక మీటర్స్లో రాసుకున్నాను అనుకోండి, 1100 మీటర్స్ అవుతుంది. మీకు ఆన్సర్ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి సెంటీమీటర్స్లో రాస్తే ఎంత? ఇంటూ 100 అవుతుంది. ఇంతనా? రైట్. ఇక్కడున్న 0 ఇక్కడున్న ఒక 0తో క్యాన్సిల్. రైట్. ఇప్పుడు 2 ఇంటూ 22/7 రాసుకోవచ్చా? ఇంటూ r ఇంటూ 56 ఈక్వల్ టు ఎంత? 1100. ఇది ఒక 0. మీకు డయామీటర్ కనుక్కోమన్నారు. డయామీటర్ అంటే 2r కదా. అంటే 2r వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది కదా. 2r ఈక్వల్ టు ఇది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత? 8 టైమ్స్. ఇది మీకు 22 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 టైమ్స్ 00. అంటే 2r ఈక్వల్ టు 500/8 అన్నట్టు. 8 6 టైమ్స్ మీకు 48 అండి. అంటే ఇంకా 2 మిగులుతుంది. అంటే 8 2 టైమ్స్ మీకు 16, ఇంకా 4 మిగులుతుంది కాబట్టి 62.5. ఎక్కడుంది మీకు? ఎక్కడ? ఆప్షన్ సిలో రైట్ ఆన్సర్ ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 24. The ratio of the ages of mother and daughter 14 years ago was 6:1, and the ratio of the ages of mother and daughter after 6 years will be 8:3. Find the present age of father if the ratio of the present ages of father and daughter is 10:3. తల్లి కూతుళ్ళ వయసుల నిష్పత్తి 14 సంవత్సరాల క్రితం 6:1. ఇది ఎప్పుడండి? బిఫోర్ 14 ఇయర్స్. ఎంత? మదర్ అండ్ డాటర్ 6:1. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:3. ఇప్పుడు ఎంత? ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత? 8:3 అయింది. అయితే ఒకవేళ తండ్రి కూతుర్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 10:3 అయితే తండ్రి వయసు ఎంత? రైట్. తండ్రి ఇది ప్రస్తుత వయసు అండి. తండ్రి ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ చూడండి, 14 ఇయర్స్కి ముందు 6 ఇయర్స్కి తర్వాత గ్యాప్ ఎంత ఉందండి? 20 ఇయర్స్ కదా. ఇది మీరు ప్రజెంట్ మధ్యలో అనుకున్నారు అనుకోండి, ఇది ప్రజెంట్కి 14 ఇయర్స్ ముందు, ఇది ప్రజెంట్కి 6 ఇయర్స్ తర్వాత. మొత్తం గ్యాప్ ఎంత? 20 ఇయర్స్. ఇక్కడ ఎంత పెరిగిందండి గ్యాప్? 2 పార్ట్స్ పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? 2 పెరిగిందా? అంటే మీకు 2 పార్ట్స్ వాల్యూవే 20 ఇయర్స్ అయితే 1 పార్ట్ వాల్యూ 10 ఇయర్స్ అవ్వాలి. అంతేనా? 10 ఇయర్స్ అవ్వాలి. అప్పుడు 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలండి మీకు? ఇది మీకు 60 ఇయర్స్ అవ్వాలి. 1 పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలి మీకు? 10 ఇయర్స్ అవ్వాలి. అంటే డాటర్కి 14 ఇయర్స్ ఏగో ఏజ్ ఎంత? 10. అంటే డాటర్ ప్రజెంట్ ఏజ్ ఎంత అవ్వాలి? 14 ఇయర్స్ ఏగో 10 అంటే ప్రజెంట్ 24 ఇయర్స్ అవ్వాలి. అంటే ఇది డాటర్ ప్రజెంట్ ఎంత అవ్వాలి? 24 ఇయర్స్ అవ్వాలి. అంతే కదా. ప్రజెంట్ డాటర్కి ఫాదర్కి రేషియో ఎంత అండి? 10:3. అంటే ప్రజెంట్ కనుక డాటర్ 3 పార్ట్స్ అయితే ఫాదర్ ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. ప్రజెంట్ డాటర్ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు? 24. సో ఫాదర్ 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 3 × 8 అయింది కాబట్టి 10 × 8 అవ్వాలి. 80 ఇయర్స్ అవ్వాలి. సో ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అవ్వాలండి? 80 ఇయర్స్ అవ్వాలి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 అండి. క్వశ్చన్ నెంబర్ 25. Yogesh started a business investing ₹45,000. After 3 months, Pranab joined him with a capital of 60,000. After another 6 months, Atul joined them with a capital of 90,000. At the end of the year, they made a profit of ₹20,000. What would be Atul's share in it? యోగేష్ 40,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు.
రైట్ అండి. యోగేష్ ఎంత 45,000 కదా. నేను 45,000 అని 45K అని రాయొచ్చండి. మీకు 1K అంటే 1000 కదా. సో 45K అంటే ఇది మీకు ఇన్వెస్ట్మెంట్. 3 నెలల తర్వాత ప్రణబ్ 60,000తో, ప్రణబ్ 60,000 అని నేను 60Kగా రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. మళ్ళీ 6 నెలల తర్వాత ఎవరు, అతుల్, అబ్బుల్ అని ఉంది ఇక్కడ 90,000తో. అతుల్ ఎంత, 90K. రైట్, ఇది ఇన్వెస్ట్మెంట్స్ అండి. టైం ఎలా ఉందండి, యోగేష్ ఏమో సంవత్సరం మొత్తం ఉన్నాడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20,000. ఇయర్ చివరిగా వాళ్ళకి 20,000 ప్రాఫిట్ వచ్చింది కదా. అంటే యోగేష్ అనే పర్సన్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఉన్నాడు. అంటే యోగేష్ 12 months ఉన్నాడు. ప్రణబ్ ఎప్పుడు వచ్చినాడండి, ఆఫ్టర్ 3 months. యోగేష్ వచ్చిన తర్వాత 3 monthsకి వచ్చినాడు. అంటే ఫస్ట్ 3 months లేడు కదా. సో ఫస్ట్ 3 months లేడంటే లాస్ట్ 9 months మాత్రమే ఉన్నాడు. అతుల్ ఎప్పుడు వచ్చినాడండి బిజినెస్లో, ఆఫ్టర్ ఎనదర్ 6 months. ఆఫ్టర్ ఎనదర్ 6 months అంటే ప్రణబ్ జాయిన్ అయిన 6 months తర్వాత వచ్చినాడు. ప్రణబే బిజినెస్లో 9 months ఉన్నాడండి. ప్రణబ్ తర్వాత 6 months వచ్చినాడంటే 6 months లేడు కదా. అంటే లాస్ట్ 3 months మాత్రమే అతులు ఉన్నాడు అన్నట్టు బిజినెస్లో. ఇది 9 months, ఇది మీకు 3 months. మీకు ప్రాఫిట్ ఏ రేషియోలో డివైడ్ అవ్వాలండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. సో 45 × 12, 60 × 9, 90 × 3 ఈ రేషియోలో డివైడ్ అవ్వాలి. ప్రాఫిట్ రేషియో చూసుకోండి, ఇది 15 3 times, 15 4 times, 15 6 times. అంతేనా. ఇది ఆరంభంలో 18, 9 36, 36. 18, 36, 36 అంటే ఇది 2 parts ఉంది, 2 parts ఉంది, 1 part ఉందని అర్థమవుతుందా. అంటే మొత్తం కనుక మీకు 5 parts ప్రాఫిట్ అయితే మీకు అతుల్ది అడిగింది కాబట్టి అతుల్కి ఎంత రావాలి, అతుల్కి 1 part రావాలి. సో 5 parts వాల్యూ ఎంత అన్నారు, 20,000 అన్నారు. సో 1 part వాల్యూ ఎంత అవ్వాలి, 5 ఎన్ని టైమ్స్ అంటే 4,000 కదా, 4,000 రావాలి. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 26. A tower standing on a horizontal plane subtends a certain angle at a point 76 meters apart from foot of the tower. On advancing 47.5 meter towards the tower is found to subtend an angle which is twice as before. Find height of the tower. సమాంతర తలం మీద ఉన్న ఒక స్తంభం దాని అడుగు భాగం నుండి 76 మీటర్ల దూరంలో ఉన్న బిందువుతో కొంత కోణం చేస్తుంది. ఇలా ఒక ప్లేన్ సర్ఫేస్ ఉందంట అండి, ఒక టవర్ ఉంది. ఇలా 76 meters డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి. ఎంత, 76 meters. ఇక్కడ నుండి ఒక యాంగిల్ చేస్తుందంట ఇక్కడికి, ఇది ఒక టీటా యాంగిల్ చేస్తుందంట. ఆ బిందువు నుండి 47.5 మీటర్లు స్తంభం దిశగా కదిలితే, అంటే స్తంభం ఇక్కడ ఉంది కదా, ఇటు ఒక 47.5 meters కదిలితే, ఇక్కడ నుండి ఇక్కడికి 47.5 meters కదిలితే ఇక్కడ చేసే యాంగిల్ అనేది మీకు దీనికి డబల్ ఉంటుందంట, 2θ అవుతుంది. అయితే స్తంభం ఎత్తును కనుక్కోవాలి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ కనుక్కోవాలి మీరు. ఇది హైట్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం, కానీ దీన్ని మీరు జామెట్రీ యూజ్ చేసి చేయొచ్చు అండి సింపుల్గా. ఇక్కడ చూడండి, మీకు ఇది ఒక ట్రయాంగిలా, ఇది ఒక ట్రయాంగిల్, మీకు ఇది ఒక మీకు ట్రయాంగిల్ అండి, ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్ టీటా ఉంది, ఇక్కడ 2θ ఉందంటే ఇక్కడ టీటా అవ్వాలా, అంటే ఈ రెండింటిది కలిపితే ఈ యాంగిల్ వస్తుంది. ఇక్కడ 2θ ఉంది, ఇక్కడ టీటా ఉందంటే ఇది టీటా అవ్వాలని అర్థమవుతుందా. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇది ఒక సమద్విబాహు త్రిభుజం కదా, దీనికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఈక్వల్ అవ్వాలి. దీనికి ఆపోజిట్లో 47.5 ఉందంటే ఇక్కడ కూడా మీకు 47.5 ఉండాలి. ఇది ఇక్కడ ఈ లెంత్ 47.5 అని అర్థమైంది. ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 76, ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 47.5, మిగిలింది ఎంత అవ్వాలి, 2.5 అయితే 50 అవుతుంది, ఇక్కడ 26 అంటే 28.5 అవ్వాలి. అంటే ఈ డిస్టెన్స్ మీకు 28.5 అవ్వాలి, అంతే కదా. రైట్, మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 28.5 ఉంది, ఇది 47.5 ఉంది, అప్పుడు ఈ లెంత్ ఎంత అవ్వాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు రేషియో తీసుకోండి ఒకసారి, ఏ రేషియోలు ఉన్నాయో 28.5, 47.5, అంతేనా. ఒక్కసారి డెసిమల్ గురించి మర్చిపోండి కొద్దిసేపు. 5తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, 5 ఇంటూ ఇది 5 ఎన్ని టైమ్స్ అండి, 5 times 25, 5 7 times. ఇది 5 ఇంటూ 5 9 times 45, ఇంకా 2 ఉంది, 5 times. ఇక్కడ మళ్ళీ మీకు 19 మల్టిపుల్ కనిపిస్తుందా. సో 5 ఇంటూ 19 ఇంటూ 3 times. ఇది మీకు 5 ఇంటూ 19 ఇంటూ 5 times. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 5 ఇంటూ 19, 5 ఇంటూ 19,
ఇది 3, ఇది 5, ఇది హైపోటెన్యూస్ కదా మీకు, ఇది 47.5 అనేది. సో ఇక్కడ వచ్చే వాల్యూ మీకు ఈ లెంత్ అనేది 5 × 19 ఎంత అవ్వాలి మీకు, 4 అవ్వాలా. అంటే 3, 4, 5 మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదా, 5 × 19 × 4 అవ్వాలి. దీని వాల్యూ ఎంత అండి, 5 × 20 × 19, 19 × 20 అంటే 380, అంతేనా. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, కాబట్టి మీకు ఇక్కడ ఒక డెసిమల్ రావాలి ముందు. అంటే మీకు 38 మీకు ఆన్సర్ అవ్వాలి. 38 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. మీరు పైథాగరస్ థీరం అప్లై చేస్తే మీకు చాలా టైం పడుతుంది. అంటే ఎలా, దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ చేసి మీకు అండర్ రూట్ చేస్తే ఈ వాల్యూ రావాలి, అంతే కదా. x² + ది స్క్వేర్ ఈక్వల్ టు ది స్క్వేర్, అంటే దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ అండర్ రూట్ చేస్తే ఈ వాల్యూ రావాలి. కానీ అలా చేయకుండా సింపుల్గా మీరు ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ట్రిప్లెట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 27. ఇఫ్ ఏ ఈక్వల్ టు, ఏ వాల్యూ ఎంత అండి, -2 పవర్ 213 + 2 పవర్ 214 -2 పవర్ 212, అండ్ బి వాల్యూ ఎంత, 3 పవర్ 106 -3 పవర్ 105 -3 పవర్ 104. ఇప్పుడు మీరు ఏ ఇంటూ బి చేస్తే మీకు నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని క్వశ్చన్ అండి. మీకు నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే ఒక 5 ఉండాలి, ఒక 2 ఉండాలి, ఇది మీ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏ అనే నెంబర్ని ఇలా రాసుకోవచ్చా, ఏలో నేను దీంట్లో 2 పవర్ 212 కామన్ తీయొచ్చండి. 212 కామన్ తీస్తే ఇక్కడ 213 ఉందా, ఒక్క 2 ఎక్స్ట్రా ఉంటుంది, అంటే -2 రాసుకోవచ్చా. 212 × 2 చేస్తే 1, 212 యాడ్ అయ్యి 213 వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇక్కడ 212 ఉంది, ఇక్కడ 214 ఉంది కాబట్టి 2² రాసుకోవచ్చు, అంటే 2² అంటే 4 రాయొచ్చు. 212 ఉంది, 212 కామన్ తీస్తున్నారు కాబట్టి సింపుల్గా -1 వస్తుంది. సో 4 - 3 అంటే ఎంత అండి, 4 - 3 అంటే 1 కదా, అంటే ఏ వాల్యూ మీకు 212. సేమ్ సిమిలర్గా బి నుండి కూడా మీరు అలా 3 to the power of 104 కామన్ తీయండి. 104 కామన్ తీస్తే ఇక్కడ 104 ఉంది, 106 ఉంది, అంటే 3² ఇంకా మిగులుతుంది. 3² అంటే 9 మైనస్, ఇక్కడ 105 ఉంది, 104 కామన్ తీసుకున్నారంటే ఇక్కడ ఒక 3 మిగులుతుంది, అంటే -3 మైనస్, ఇక్కడ 104 ఉంటే 104 కామన్ తీస్తున్నారు. దీన్ని ఎలా రాయొచ్చు, 3 to the power of 104 × 9 - 4 అంటే 5. అంటే మీకు ఏ ఇంటూ బి చేస్తే ఏ వాల్యూ ఏమో మీకు 2 to the power of 212, బి వాల్యూ ఏమో 3 to the power of 104 × 5 to the power of 1. మీకు నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే ఒక 5 ఉండాలి, ఒక 2 ఉండాలి. ఇక్కడున్న ఒక 5 ఇక్కడున్న ఒక 2తో మల్టిప్లై అయ్యి మీకు ఒక 0 వస్తుంది. ఒక 0 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే మీ దగ్గర 5 ఒకటే ఉంది కాబట్టి. సో మీకు లాస్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయంటే 1 0 వస్తుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నంబర్ 28 అండి, రైట్. మీకు ఇచ్చిన డేటా ఏముంది, x + y + z = 3 ఇచ్చినారు. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా అండి, xy + yz + zx, అంటే కింద కనుక నేను xyz ఎల్సిఎం తీసుకుంటే ఇదే రాసుకోవచ్చా, =2 అనవచ్చా. అంటే ఇప్పుడు నేను దీన్ని xy + yz + zx = 2xyz అనవచ్చా, 2xyz అనవచ్చు, రైట్. ఇలా అనొచ్చు కదా, అనొచ్చు. నెక్స్ట్ ఇచ్చింది ఏముంది, x² + y² + z² = 6. అంటే మీకు ఇచ్చిన డేటా ఈ 3 ఉంది, 1, 2 అండ్ ఈ 3 పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర. మీకు కనుక్కోవాల్సి ఏముంది, xyz వాల్యూ కనుక్కోవాలి. నాకు ఫార్ములా చెప్పండి, x + y + z ² = x² + y² + z² + 2 times of xy + yz + zx, ఇంతే కదా. x + y + z వాల్యూ ఎంత అండి, 3. 3² అంటే ఎంత, 9. x² + y² + z² ఎంత, 6 + 2 times xy + yz + zx వాల్యూ ఎంత, 2xyz, ఇంతే కదా. 9 - 6 ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3/4 అవుతుంది, 3/4 = xyz మిగులుతుంది మీకు. సో 3/4 ఎంత, అప్పుడు xyz = 0.75 కదా, 3/4 అంటే 0.75 కదా. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 29. The ratio of differences between compound interest and simple interest
of 3 years to the differences of compound interest and simple interest of 2 years is 19:6. Find the rate of interest. చాలా మంచి క్వశ్చన్ అండి మీకు ఇది. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నేను మీకు ఏమంటున్నానంటే మీకు ఒక ప్రిన్సిపల్ పి అంటున్నానండి, ఒక 1000 రూపీస్ అంటున్నాను. ఓకే, రేట్ పర్సెంట్ ఆర్ వాల్యూ 10% అంటున్నాను. ఇప్పుడు నాకు 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. టైం పీరియడ్ 3 తీసుకుంటున్నాను. టైం పీరియడ్ 3 ఇయర్స్. ఓకేనా? మీకు ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్టే వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండదు కదా. 1000 పైన 10% అంటే ఎంత? 100. సెకండ్ ఇయర్లో ఏం జరుగుతుందండి? ప్రిన్సిపల్ పైన 10% వస్తుంది. అంటే ప్రిన్సిపల్ పైన 10% అంటే 100 వస్తుంది. ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ పైన 10% వస్తుంది, అంతే కదా. 100 పైన 10% అంటే 10 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్ వరకు అయిపోయింది. థర్డ్ ఇయర్లో ఏం జరుగుతుంది? ప్రిన్సిపల్ పైన 10% వస్తుంది, అంటే 100 వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన 10%, ఇది దీనిపైన 10% అంటే 10 వస్తుంది. దీనిపైన 10% అంటే మళ్ళీ 10 వస్తుంది. దీనిపైన 10% అంటే 1 వస్తుంది. ఇదే కదా. ఇది మీకు అర్థమైంది కదా. దీన్ని నేను ఇలా అనుకోవచ్చా? ఇది మొత్తం మీకు ఎన్ని వచ్చినాయండి? ఇది ఈ 3 వాల్యూస్ మీకు ఈక్వల్ ఉన్నాయా? 3 వాల్యూస్ ఈక్వల్ అంటే నేను దీన్ని కనుక ఏ అనుకుంటే, దీన్ని ఏ అనుకుంటే, ఏ అనుకుంటే, ఈ 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది బి అనుకోవచ్చా? ఈ వాల్యూ బి అనుకోవచ్చా? నేను ఇది బి అనుకోవచ్చా? దీన్ని నేను సి అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇక్కడ ఏ అనే వాల్యూ మీకు ప్రిన్సిపల్ పైన 10%. అర్థమైందా? ఏ అనే వాల్యూ మీకు ప్రిన్సిపల్ పైన 10%. బి అనే వాల్యూ ఏందండి? 100 పైన 10% కదా. బి అనే వాల్యూ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. బి అనే వాల్యూ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. అంటే ఏ పైన 10% అనేది బి వాల్యూ. ఇది ఓకే కదా. సి అనే వాల్యూ దేని నుండి వచ్చిందండి? ఈ 10లో 10% కదా సి అనే వాల్యూ. సి అనే వాల్యూ బిలో 10%. ఇది మీకు క్లారిటీ ఉందా? ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. చూడండి మనం ఇప్పుడు కనుక మీరు క్వశ్చన్ చూస్తే రైట్, ఒకవేళ 3 సంవత్సరాల చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా మరియు 2 సంవత్సరాల చక్రవడ్డీ మరియు బారు వడ్డీల తేడా 19:6 నిష్పత్తిలో ఉన్నచో వడ్డీ శాతాన్ని కనుక్కోండి. ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకుందాం. 3 సంవత్సరాలకు చక్ర వడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా. రైట్, ఇది ఇక్కడ ఇచ్చింది ఏముందండి? రేషియో 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అండి. ఇది మొత్తం మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే ఈ పార్ట్, ఈ పైన పార్ట్ ఏమో మీకు సింపుల్ ఇంట్రెస్ట్. ఇదంతా కలిపితే మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏమొస్తుంది చెప్పండి? ఇది మొత్తం ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి. 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో ఈ పైన పార్ట్ మాత్రమే. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటే ఈ పార్ట్ అయినా 3b + c అంతేనా? 3b + c ఈ వాల్యూవే కదా డిఫరెన్స్ మీకు. ఈ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఈ ఒక్క లైన్ మాత్రమే పైనది. మొత్తంలో నుండి ఒక లైన్ తీసేస్తే మీకు ఈ మిగిలిందే కదా బీబీబీ. 3b + c అనేది 3 ఇయర్స్కి సిఐ మైనస్ ఎస్ఐ వాల్యూ ఇది. నెక్స్ట్ ఏమన్నారు? 2 ఇయర్స్కి ఎస్ఐ మరియు సిఐ మరియు ఎస్ఐల మధ్య డిఫరెన్స్ ఇక్కడ అన్నారు. 2 ఇయర్స్ అంటే మీకు ఇక్కడ వరకే కదా. 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్కి ఎస్ఐకి సిఐకి డిఫరెన్స్ ఎంత? ఎస్ఐ ఏమో 2a, సిఐ ఏమో 2a + b. డిఫరెన్స్ అంటే ఒక బీనేనా? ఇది బి. మీ క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇదండి. 3b + cకి bకి ఇచ్చిన డిఫరెన్స్ వాల్యూ రేషియో ఇచ్చినారు మీకు. ఈ రేషియో ఎలా అన్నారండి? 19:6 అన్నారు. 19:6. బి వాల్యూ మీకు 6 అని అర్థమైంది. దీన్ని 3b + c అంటే 19ని నేను 3 × 6 + 1గా రాసుకుంటే ఇలా రాసుకోవచ్చా? ఇలా రాసుకుంటే మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఏమైంది చెప్పండి నాకు. ఈ వాల్యూ మీకు ఏమైంది? ఇది బి అయింది. ఇది మీకు 3 × b అయింది. ఇది ఏమైంది? ఇది సి అయింది. అర్థమైందా? అంటే ఇప్పుడు మీకు సి వాల్యూ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు మనం ఏమన్నాము? ఏ అనేది ప్రిన్సిపల్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ 1000 పైన 10% అనేది 100. బి అనేది దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ అంటే 100 పైన 10% అనేది బి.
సి అనేది 10 పైన వచ్చిన ఇంట్రెస్ట్, 10లో 10% అంటే 1 కదా, అంటే సి అనేది బి పైన వచ్చిన ఇంట్రెస్ట్, సి 1 కదా, సి 6 పైన వచ్చిన ఇంట్రెస్ట్, అంటే 6 రూపాయలు కనుక అనుకుంటే, అంటే ఇక్కడ 10 ప్లేస్లో కనుక 6 ఉంటే ఇక్కడ మీకు 1 ఉన్నట్టు, అంటే 6 మీద 1 రూపీ ఇంట్రెస్ట్ వచ్చింది, 1 ఇంట్రెస్ట్ వచ్చింది 6 పైన, అంటే ఆర్ వాల్యూ ఎంత ఉండొచ్చు అండి, 1/6 అంటే 16, 2/3%. ఇది మీకు చాలా మంచి క్వశ్చన్ అండి. సో మీకు ఆన్సర్ ఎంత అవ్వాలండి, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవ్వాలండి. ఎంత, ఆప్షన్ ఏ. ఐ హోప్ నేను ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 30, సింప్లిఫికేషన్ ప్రాబ్లం అండి. ఇక్కడ చూడండి, ఇది మీకు a² - b² ఫామ్లో ఉందా? a² - b² అంటే a - b × a + b అని రాయొచ్చా? a - b అంటే 9 - 2 ఎంత, 7, 9 + 2 ఎంత, 11 ప్లస్ దీన్ని కూడా అలా రాయొచ్చా? 13 - 2, 13 - 2 ఎంత, 11, 13 + 2 ఎంత, 15 ప్లస్ దీన్ని అలా రాయొచ్చా? 11 - 2 15, 11 + 2 ఎంత, 19, అప్ టు డాష్ రాస్తే 53 - 2 ఎంత, 51, నెక్స్ట్ 53 + 2 ఎంత, 55. దీనికి షార్ట్ కట్ ఉంటుందండి, మీకు మీ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ని. ఇక్కడ వచ్చే లాస్ట్ టర్మ్ మీకు ఇక్కడ వచ్చే ఫస్ట్ టర్మ్ కావాలి, అవుతుంది. ఇక్కడ వచ్చే లాస్ట్ టర్మ్ మీకు ఇక్కడ వచ్చే ఫస్ట్ టైం అవ్వాలి, అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. కామన్ డిఫరెన్స్ 7కి 11కి కామన్ డిఫరెన్స్ ఎంత, 4, 11కి 15కి కామన్ డిఫరెన్స్ ఎంత, 4, 15కి 19కి డిఫరెన్స్ ఎంత, 4, 51కి 55కి డిఫరెన్స్ ఎంత, 4. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ సిరీస్ ఎండ్ అయ్యేది స్టార్ట్ అవ్వాలి, ఎండ్ అయ్యేది స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. ఈ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీకు ఆన్సర్ ఏమవుతుందంటే 1 డిఫరెన్స్ బ్రాకెట్లో 1 ఫస్ట్ టర్మ్ - 1 లాస్ట్ టర్మ్ అవుతుందండి. అంటే 1 డిఫరెన్స్ అంటే 4, 1/4, 1 ఫస్ట్ టర్మ్ అంటే ఈ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ వాల్యూ అండి, అంటే 7 మైనస్ లాస్ట్ టర్మ్ అంటే లాస్ట్ దాంట్లో లాస్ట్ వాల్యూ 55. ఇది మీకు ఆన్సర్ అవుతుంది, ఈక్వల్ టు 1/4, రైట్, 1/4, 7 × 55, 7 × 55, 55 - 7 అంటే 48, అంతేనా? 55 - 7 అంటే 48. 4 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుందండి? 4 మీకు 12 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. సో 12/7, 50 × 7 అంటే మీకు 350 అయ్యేది, 7 × 5 అంటే 35, 350 + 35 అంటే 385 అవ్వాలి. సో 12/385 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఎంతో ఎక్కడుంది? ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. ఇదండి మీకు పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. మీకు పార్ట్ 3లో మిగతా క్వశ్చన్స్ అండి, అంటే 31 to 55, 25 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఓకే.